Next, write prime numbers between write prime numbers between 101, 101 to 101 నుంచి 200 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ రాయమంటున్నాడు. సో 101 నుంచి 200 మధ్యలో మనము ప్రైమ్ నెంబర్స్ రాయాలి. 101 నుంచి ఎక్కడ వరకు రాయాలి? 200 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ రాయాలి. ఓకే, సో నౌ లెట్ వి కన్సిడర్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ రాయాలి అని అంటే మనం ఏం చేయాలి? అవి ఇట్లా సింపుల్గా మనం ప్రైమ్ నెంబర్స్ రాయడానికి ఎరిటోస్తనీస్ సివ్ని మనం యూజ్ చేస్తాం కదా. సో ఈ ఎరిటోస్తనీస్ సివ్ ప్రకారము మనము ప్రైమ్ నెంబర్స్ని రాసే ప్రయత్నం చేద్దాం. సో ప్రైమ్ నెంబర్స్ని మనము ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ది ప్రైమ్ నెంబర్, దిస్ ఈస్ ద 101. 101 is the prime number. 101 is the prime number. After that, దాని తర్వాత 101 అనేది ప్రైమ్ నెంబర్. ఓకే, ఆఫ్టర్ దట్ 102 అనేది ఏంటిది? ఈవెన్ నెంబర్ కదా. ఈవెన్ నెంబర్స్ అన్నీ ఏమైతే ఇవన్నీ కూడా 2 టేబుల్లో వస్తాయి. అంటే మోర్ దాన్ 1 మనకు 2 టేబుల్లో వస్తుంది కాబట్టి అదే నంబర్ టేబుల్లో మాత్రమే రావాలి. కాబట్టి ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. కాబట్టి ఈవెన్ నెంబర్స్ అన్నిటిని కట్ చేయండి. నెక్స్ట్, ఇవి కూడా ఈవెన్ నెంబర్సే, కాంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్, ఇవి కూడా ఈవెన్ నెంబర్సే. దీస్ ఆర్ వాట్? ఈవెన్ నెంబర్స్. సో ఈవెన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఇవి కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్, ఈ నెంబర్స్ని చూడండి. 195 అనేది ఏంది? 1 + 9 + 5. 1 + 9 + 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 + 5 15. 15 అనేది 3 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ 153. 1 + 5 + 3, 6 + 3 9. 9 అనేది 3 టేబుల్లో వస్తుంది, అంటే 3 మల్టిపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 135. 1 + 3 + 5, 4 + 5 9. 9 అనేది మళ్ళీ 3 టేబుల్లో వస్తుంది, అంటే ఇవన్నీ కూడా 3 మల్టిపుల్స్ కాబట్టి ఇవన్నీ ఏంటివి? కాంపోజిట్ నంబర్స్. అంటే 3 మల్టిపుల్స్ 3 టేబుల్లో వచ్చేటివన్నీ కూడా ఏంటివి? కాంపోజిట్ నంబర్స్ అవుతాయి. ఏం నెంబర్స్ అయితే మనకు? కాంపోజిట్ నంబర్స్ అవుతాయి. కాబట్టి ఈ 3 టేబుల్లో వచ్చేటివన్నీ కూడా కాంపోజిట్ నంబర్స్. సో ఇవి మనకు 4 లైన్స్ వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ రిమైనింగ్ చూడండి. ఇక మనకు రిమైనింగ్ చూసేటప్పుడు ఎట్లా చూడాలి? ఇక 101 ప్రైమ్ నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ది మనకు 2 టేబుల్లో వచ్చేటి అయిపోయినవి, అంటే 2 మల్టిపుల్స్ కంప్లీటెడ్, 3 మల్టిపుల్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ది 5 మల్టిపుల్స్ కంప్లీట్ చేయండి. 5 మల్టిపుల్స్ ఎట్లా? మనము ఇట్లా అడ్డంగీతలతో కట్ చేసినాం కదా. 105, 110, 115, 120, 125. తర్వాత 130, 135, 140, ఇగో 145, 150, 155. ఓకేనా? తర్వాత 160, 165, 170, 175, 185. ఓకే, సో ఇవి మనకేమవుతుంది? 5 మల్టిపుల్స్ అయిపోయింది. నెక్స్ట్ది 7 మల్టిపుల్స్ రాయాలి. 7 మల్టిపుల్స్ 100 అబోవ్ వచ్చే 7 మల్టిపుల్. సో 7 15 జా 105 వస్తుంది. కానీ 15లో 3 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. 16 జా 7 16 జా 16 అనేది ఈవెన్ నెంబర్, రాయాల్సిన అవసరం లేదు. 7 17 జా ఎంత? 119. ఓకే, 7 18 జా అవసరం లేదు. ఎందుకు? 18 అనేది అదేంటిది? ఈవెన్ నెంబర్ కాబట్టి వేరే టేబుల్లో వస్తుంది. 7 19 జా ఎంత? 133. ఓకే, 133. నెక్స్ట్ 7 21 జా రాయాల్సిన అవసరం ఉందా? రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు రాయాల్సిన అవసరం లేదు? అది 7 21 జా అని అంటే అది 3 టేబుల్లో వస్తుంది 21 అనేది, కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ఇక 7 23 జా 723 జా ఎంత? 161. 723 జా 161. 723 జా 161.
నెక్స్ట్ది 725 జా రాయాల్సిన అవసరం లేదు. 729 7 జా 727. 727 అంటే ఎంత అవుతుంది మనకు చెప్పండి? 189 189 189 189. సో ఇప్పుడు మనం ఇందులో నుంచి ఏమేమి తీసేయాలి? 114 133 161 189. ఏమేమి తీసేయాలి? 114 133 161 189 తీసేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏమేమి వస్తాయి చూడండి. ఇక ఎక్కడ స్టార్ట్ చేయాలి నేను? 1 నాకు ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే 715 జా ఎంత వస్తుంది? 75 జా 35 3 71 జా 7 + 3 105 దగ్గర స్టార్ట్ చేయాలి. ఓకే. సో 105 అనేది ఏంటవుతుంది? ఇది ఆల్రెడీ మనకు దేనికి ఏ టేబుల్లో వచ్చేసింది? 5 టేబుల్లో వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు కావాల్సిన 114 113 161 189. సో 113 నెక్స్ట్ వచ్చేసి 153 ఆల్రెడీ కంప్లీటెడ్. ఓకే. 133 ఉంది ఇంకోటి. 114 తర్వాత 133 నెక్స్ట్ 161 నెక్స్ట్ 189 ఆల్రెడీ కంప్లీటెడ్. ఓకే. సో ఇవి మనకేంటివి? 7 టేబుల్లో. 7 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటిది? 11 ప్రైమ్ నెంబర్. ఓకే. 11. సో 11 జా 121. ఓకే. 13 జా 143. 17 జా 187. ఎందుకంటే 15 జా తీసుకోవద్దు. 15 అనేది మనకేమవుతుంది? 3 టేబుల్ ఆల్రెడీ వచ్చింది 187. ఇప్పుడు 121 143 187 కట్ చేయండి. 121 143 నెక్స్ట్ 187. సో ఇవి మనకు ఏంటివి? మనకు డిఫరెంట్ టేబుల్స్లో వచ్చే ప్రైమ్ నెంబర్స్. ఓకే. ప్రైమ్ నెంబర్స్. సో ఇవి 11 టేబుల్లో వచ్చేటివి. ఓకే. ఇక 13 టేబుల్లో వచ్చే ప్రైమ్ నెంబర్స్. 13 టేబుల్లో వచ్చేది ప్రైమ్ నెంబర్స్. సో 13 టేబుల్లో వచ్చే ప్రైమ్ నెంబర్ 13 1 జా 13. నెక్స్ట్ 13 2 జా. నెక్స్ట్ 13 టేబుల్లో వచ్చేది ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే 13లో ఎక్కడ చూడండి? 13 7 జా ఎంత? 91 కదా. సో 100 బిలో ఉంది. 13 8 జా ఎంత అవుతుంది? 8 3 జా 24 8 1 జా 8 8 1 జా 8 + 104. ఓకే. 104 ఈవెన్ నెంబర్. 13 8 జా అయిపోయింది. 13 9 జా అంటే 9 టేబుల్ 3 టేబుల్లో వస్తుంది. 13 10 జా 130. 10 అనేది ఈవెన్ నెంబర్. 13 11 జా ఆల్రెడీ 11 టేబుల్ అయిపోయింది. 13 12 జా 12 అనేది ఈవెన్ నెంబర్. 13 జా 169. 13 జా 169 కట్ చేయండి. 169. నెక్స్ట్ 13 జా 169. 13 14 అనేది మనకేమో 14 అనేది ఈవెన్ నెంబర్. 15 ఈవెన్ నెంబర్. 16 ఈవెన్ నెంబర్. 17 అనేది 13 17 జా మోర్ దాన్ 200 వస్తుంది. కాబట్టి అది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో నెక్స్ట్ది ప్రైమ్ నెంబర్స్ 13 తర్వాత ఏంటిది? 17 అనేది ప్రైమ్ నెంబర్. సో 17 టేబుల్లో మనం ఏం తీసుకోవాలి? 17 5 జా 85 కదా. 17 6 జా 17 7 జా 7 7 జా 49 4 7 1 జా 7 7 + 4 11 119. సో 17 6 జా తీసుకోవాల్సిన అవసరం లేదు. 6 ఇది ఈవెన్ నెంబర్ కదా. 119 చూడండి. 17 7 జా 7th టేబుల్లో వచ్చేసింది ఆల్రెడీ 119. కాబట్టి చూడండి 17 7 జా 7 7 జా 49 ఇక 119 తీసేయండి. నెక్స్ట్ది 17. ఓకే. 17 ఇవి ఈ 17 టేబుల్లో వచ్చాయి. ఇక మిగిలిన ప్రైమ్ నెంబర్స్ చూడండి ఒకసారి నాకు. సో
So I will take another color. So 101 one number, after that 103, next 107, 109, next 113. 113 is a prime number. నెక్స్ట్ 113 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ చూడండి 127 ఉన్నది. 127 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 131. 131 తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ 137. ఆఫ్టర్ దట్ 139. నెక్స్ట్ వచ్చేసి 149. నెక్స్ట్ 151. నెక్స్ట్ తర్వాత 157. తర్వాత వచ్చేది 163. తర్వాత 167. ఆ తర్వాత 173. ఆ తర్వాత 179, 181. నెక్స్ట్ వచ్చేది 191, 193, 197, 199. దీస్ ఆర్ ద వాట్ ప్రైమ్ నెంబర్స్ విచ్ విల్ కమ్ ఆఫ్టర్ 100. ఎన్ని వచ్చినాయి కౌంట్ చేయండి. ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి కౌంట్ చేయండి ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. ఎన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి మనకు? 21 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. 21 ప్రైమ్ నెంబర్స్. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ కేమ్? 21 ప్రైమ్ నెంబర్స్. 21 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. ఇంతకుముందు దానిలో ఎన్ని వచ్చినాయి ప్రైమ్ నెంబర్స్? 25 ప్రైమ్ నెంబర్స్. 1 to 100 మధ్యలో 25, 101 నుంచి 200 మధ్యలో 21 ప్రైమ్ నెంబర్స్. 21 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. సో దీస్ ఆర్ ఆల్ ఆర్ ద వాట్ ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్. ఓకే, దీస్ ఆర్ ద వాట్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 101 to 200. ఓకే అండి, ఇట్లా మనం చేయాలి. ఇక్కడ పేజ్ కొంచెం స్ప్లిట్ అయింది కాబట్టి ఇది కొంచెం డీవియేషన్ వచ్చింది. సో మనకు ఇంతకుముందు రకంగానే చేసేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్? హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్? హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్? హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ప్రజెంట్ బిట్వీన్ 101 to 200? 101 to 200 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 21 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ వీ హ్యావ్? 21 ప్రైమ్ నెంబర్స్. 21 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 101 నుంచి 200 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ చూడండి. 100. ఇప్పుడు మనకు ఎరిటోస్తోని సీవ్ గీసినాం కదా, దాని ప్రకారం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రాయండి. 101, 103, 107, 109, 113, 127, 131, 137, 139, 149, 151, 157, 163, 167, 173, 179, 181, 191, 193, 197, 199. సో టోటల్ ఎన్ని వచ్చినాయి మనకు? 21 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. 21 ప్రైమ్ నెంబర్స్. 21 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. వీటిని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగినాడు ఇక్కడ? రైట్ 15 టేబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. సో 15 టేబుల్ని టాప్ టు బాటమ్ 15 1 జా 15 ఇట్లా రాసుకుంటూ రావాలి. ఎక్కడి వరకు? 15 10 జా 150 వరకు రాయాలి. ఓకే, 15 10 జా 150. అట్లనే బాటమ్ టు టాప్ అంటే ఏం చేయాలి? 15 10 జా 150, 15 10 జా 150, 15 10 జా 150. సో 15 10 జా 150. నెక్స్ట్ ఎక్కడ వరకు రాయాలి? 15 1 జా 15 వరకు రాయాలి. 15 1 జా 15. ఇట్లా టాప్ నుంచి బాటమ్ నుంచి టాప్ రాసి మెమరైజ్ చేయాలి. ఓకేనా? మెమరైజ్ చేసి టీచర్లకి అప్పచెప్పాలి. దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద 15 టేబుల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్.